హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. మంచి అంటే ఒక స్పెషల్ అనమాట మాకు. సో మొన్న వ్రతం చేసుకున్నాం కదా, మేబీ దాని ఫలితం ఏమో తెలీదు, చాలా హ్యాపీ అనిపించింది. అదేంటన్నది కొంచెం సేపట్లో చెప్తాను. అండ్ ఇక్కడైతే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆ రోజు రాగి జావా ప్రిపేర్ చేశాను. అండ్ అషీకి వచ్చేసి ఓట్స్ ఉంటాయండి, నేను అవి షేర్ చేస్తా తర్వాత ఏం యూస్ చేస్తున్నాను అని చెప్పి. సో తనకి ఓట్స్ ఈ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీడే పెట్టినా తింటుంది, బట్ నేను ఎవ్రీడే పెట్టట్లేదు. సో మారుస్తూ ఉంటాను, బట్ వీక్లీ ఒక 3 times అయితే ఖచ్చితంగా పెడతాను. తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఏదైనా చేసి తను తినట్లేదంటే ఇంక ఇమీడియట్గా గో టు ఫుడ్ లాగా అనమాట. ఎందుకో తనకి చాలా ఇష్టం. ఇదివరకు యూస్ చేసే ఓట్స్ పౌడర్ కాదు, ఇది పెద్దవాళ్ళు తినే ఓట్స్ లాగే నట్స్ అన్నీ కలిపి ఉంటాయి. సో ఇక్కడ ఆ రోజు నార్మల్ డేనే, వీకెండ్ కాదు, మా హస్బెండ్ లీవ్లో ఉన్నారు. సో మాకు బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సీన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఆ రోజు పొద్దున్నే ఆఫీస్ కంగారు లేదు కాబట్టి కొంచెం ఆరామ్సే లేచి ఇంకా లేజీగా బ్రష్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏషాలు వేస్తూ ఉంటుంది. అండ్ అషీకి తనకి సెల్ఫ్గా తినడం అంటే చాలా ఇష్టం. అక్కడే చాలా గొడవ చేస్తుంది. బట్ ఇదేంటంటే కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట. సో తన కింద వంపేసుకుంటుందని పోట్లాడి ఇంకా వాళ్ళ డాడీ కబుర్లు చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు. అండ్ మా ఇంట్లో అందరికన్నా ఫస్ట్ అషీ బ్రేక్ఫాస్టే అవుతుంది, ఎందుకంటే పొద్దున్నే లేస్తుంది అనమాట. సో తనకి పెట్టేస్తాను. అండ్ ఇక్కడ మాకు వచ్చేసి రాగి జావా కొంచెం లేట్గా ప్రిపేర్ అవుతుంది కదా, సో అప్పటికి తను లేట్ చాలాసేపు అయింది. ఇంకా అందుకే ఓట్స్ పెట్టేశాను అనమాట. సో ఇక్కడ రాగి జావా కంప్లీట్ అయింది. ఇంకా మజ్జిగ కూడా కలిపేశాను. ఏమైంది అక్కడ? గార్బేజ్ ట్రక్ వచ్చిందా? గార్బేజ్ ట్రక్ కాదమ్మా, అది టవ్ ట్రక్ అని చెప్పాడు ఇందాక. అషిమా నానా కార్ ఏది? ఏది నానా కార్ చూపి. అషి మొక్కలకి నీళ్ళు పోస్తావా? రక్షిత్ కమ్ ఇన్సైడ్. కాల్ తోటి నానా కార్ కింద బాగుందా? దక్షిత్ ఇలా చూడు, ఇదిగో దక్షిత్. సరే కాల్ట్ ఉంది, వచ్చా వదిలే స్పూన్ తాగి చూడు. హాయ్ అండి, నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉన్నారు నా స్కిన్ కేర్. ప్రెసెంట్ అయితే మాకు వింటర్, ఇండియాలో కూడా వింటర్ కదా, సో ప్రెసెంట్ ఏం యూస్ చేస్తున్నారు అని అడిగారు. నేనైతే ఫేస్ వాష్ అలోవెరాది యూస్ చేస్తున్నానండి. ఎస్పెషల్లీ వింటర్స్లో అలోవెరా చాలా స్మూత్నింగ్గా ఉంటుంది ఫేస్ మీద. నేను వింటర్స్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి స్కిన్ పొప్పర్లు వడ్డం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ వింటర్లో ఎక్కువ జరుగుతుంది. సో దానికోసం స్మూత్గా ఉండడానికి, మరీ చిరాగ్గా కనిపించకుండా, డ్రైగా ఉండడానికి నేను యూస్ చేస్తాను. ప్రస్తుతం అయితే మామాఅర్త్ వాళ్ళది అలోవెరా ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. అండ్ నేను మాయిశ్చరైజర్ కూడా నైట్ టైం అయితే ఇంట్లోనే పడుకుంటాం కాబట్టి అప్లై చేసుకున్నాక, సో నైట్ ఫేస్ వాష్ కానీ బాత్ కానీ అయ్యాక అలోవెరా జెల్ అయితే యూస్ చేస్తాను. మీరు ఏ అలోవెరా జెల్ అయినా యూస్ చేయొచ్చు. నేను పతాంజలి చాలా ఇయర్స్గా యూస్ చేస్తున్నాను కాబట్టి ఇదే వాడతాను. జస్ట్ ఇది అప్లై చేసుకుంటా. అండ్ నాకు బాగా ఎక్కువ అడిగేది ఏంటంటే వింటర్స్లో సన్ స్క్రీన్ వాడితే ఏం వాడతారని అడిగారు. నేను ఈ .in-కి వాళ్ళది అంతకుముందే చెప్పానండి మీకు, నేను ఈ వాటర్మెలన్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నా అని. నాకు ఇది చాలా రివ్యూస్ చూసి తీసుకున్నా. ఎస్పెషల్లీ ఇది వింటర్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇది అస్సలు అప్లై చేసుకున్నట్టే ఉండదు, చాలా జెల్ మాయిశ్చర్డ్గా ఉంటుంది అనమాట. మీకు కొంచెం ప్రైజీ అనిపిస్తే ఓకే ట్రై చేయొద్దు, బట్ తప్పకుండా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది కొనుక్కున్నాక మీరు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఎస్పెషల్లీ నేను కొన్ని యూస్ చేశాక ఇది బెస్ట్ అని చెప్తున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఇది ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా రివ్యూస్ ఉన్నాయి కదా యూట్యూబ్లో కూడా, సో అవి చూసి ట్రై చేశాను, నాకు ఇది బాగా నచ్చింది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఇది సజెస్ట్ చేస్తున్నానండి, ఎవరైనా పర్ఫ్యూమ్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి. మామాఅర్త్ వాళ్ళది ఇంటూ ది సన్సెట్ అనమాట. ఐ ఫెల్ ఇన్ లవ్. నిజంగా ఏ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ నాకు ఎన్నున్నా కనిపించట్లేదు అనమాట, ఇదే ఎక్కువ యూజ్ చేస్తున్నాను రీసెంట్ టైమ్స్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలి, పర్ఫ్యూమ్ లవర్స్ ఉన్నారు, కొంచెం అఫోర్డ్ చేయగలనంటే కనుక ఇది తీసుకోండి. అరౌండ్ 900 దగ్గర ఎంతో ఉంటుంది, చాలా డేసే వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో ఈ ప్రొడక్ట్స్ నేను షేర్ చేద్దాం అనుకున్నా. వీటి లింక్స్ కావండి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రెసెంట్ నేను యూస్ చేస్తున్నది అయితే ఇదే వింటర్స్లో. నాకు కూడా కొంచెం ఫేస్ పైన స్కిన్ అది లేస్తూ ఉంటుంది, అందుకనే ఇవి యూస్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో వీటి లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో, సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే అందరిది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఆ రోజు లంచ్ ఎందుకు, అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి నూడిల్స్ చేయాలనిపించింది. నేను చాలా చాలా రేర్ నూడిల్స్ చేయడం. సో మిల్లెట్ నూడిల్స్ అనమాట, ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చాను. ఇక్కడ జర్మనీలో ఎవరికైనా వీట్ నూడిల్స్ కానీ మంచి హెల్దీ నూడిల్స్ ఏమైనా దొరికితే, ఎక్కడ దొరుకుతాయో నాకు కమెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చెప్పండి, నాకైతే తెలీదు. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక 4 ప్యాకెట్స్ అలా తెచ్చాను అనమాట. సో అవి ఒక ప్యాకెట్ ఒక సర్వ్కి వస్తుంది మా నలుగురికి. సో అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఏంటి ప్రాసెస్ అన్నీ చూసిన. అండ్ దాంతోపాటు ఒక మసాలా కూడా ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కంపారిటివ్లీ. సో అవి జస్ట్ వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి జస్ట్ కొంచెం బాయిల్ చేశాను అంతే, చాలా తొందరగానే బాయిల్ అయిపోయాయి అవి కూడా. ఇదేం ప్రమోషన్ ఏం కాదండి, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూశాను. అండ్ మిల్లెట్ నూడిల్స్ ఓన్లీ నాకు అందులోనే దొరికాయి, ఆ పర్టికులర్ బ్రాండ్లోనే దొరికాయి. సో ఇంకా అందుకే తీసుకున్నాను. ప్యాకెట్లో క్వాంటిటీ తక్కువ ఉంది, కొంచెం ప్రైసీగా ఉంది కానీ, బట్ ఓకే, మనకి ఎక్కడే దొరికినప్పుడు ఇంకా చాయిస్ లేనప్పుడు అదే తీసుకుంటాం కదా. సో పిల్లలు కూడా నూడిల్స్ అంటే ఇష్టంగా తింటారు అని చెప్పి ఇంకా చేసి పెడుతున్నాను అనమాట. అండ్ నూడిల్స్ అయితే కుక్ అయిపోయాయి. ఆ తర్వాత నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇక్కడ కొంచెం బోన్లెస్ చికెన్ తెచ్చుకున్నాను అనమాట. నేను ఏదైనా చేయాలి అనుకుంటే అప్పుడు తెచ్చుకుంటాను, నాకు బేసిక్గా బోన్లెస్ చికెన్ అసలు ఇష్టం ఉండదు. సో నూడిల్స్ చేద్దామని ముందే అనుకున్నాను కాబట్టి ఇంక తెచ్చుకున్నా. సో అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా కొంచెమే, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్ అండ్ హోల్ గరం మసాలా. సో జస్ట్ ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. అండ్ ఇది షాలో ఫ్రై చేస్తానండి, డీప్ ఫ్రై అయితే ఏం చేయను. జస్ట్ అవన్నీ కలిపేసుకొని ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రై చేస్తున్నా. అండ్ ఈ ఆలివ్ ఆయిల్ రివ్యూ గురించి నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని మెసేజెస్ వచ్చాయి, మీరు యూజ్ చేసి ఎలా ఉందో చెప్పండి అని. నేను అంతకుముందు కూడా యూజ్ చేశానండి, నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం తెలీదు. ఏ ఆయిల్ అయినా, నేను అంతకుముందు కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేసేదాన్ని. కోకోనట్ ఆయిల్ అయినా ఆలివ్ ఆయిల్ అయినా ఏవి మనకి కుక్ చేశాక మన కర్రీ కానీ ఏమన్నా అవి డామినేట్ చేస్తే తప్ప ఈ సపరేట్ టేస్ట్ ఏం తెలియదు. ఎందుకంటే మనం యూస్ చేసే 2-3 స్పూన్స్కి అంత వేరియేషన్ ఏం రాదు ఫుడ్స్ టేస్ట్ వైజ్ అయితే. నాకైతే అసలు వేసినప్పుడు అది బాయిల్ అయినప్పుడు, అంటే ఇనీషియల్గా ఆయిల్ వేయగానే ఆ వేడికి కొంచెం లైట్గా మనకి మెడికల్ స్మెల్లా అనిపిస్తుంది కానీ, బట్ కుక్ అయ్యాక మీకు కొంచెం కూడా డిఫరెన్స్ తెలీదు. బట్ నాకైతే బాగానే అనిపించింది. ఆల్మోస్ట్ నా బాటిల్ అయిపోయింది ప్రెజెంట్ అయితే. అండ్ ఇక్కడ చికెన్ ఇలా ఫ్రై చేసేసాను. అండ్ దానికి కావాల్సిన వెజ్జీస్ ఇవన్నీ, నాకు ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ చేయాలంటే ఆల్మోస్ట్ అన్నీ ఉండాలి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ అన్నీ ఉంటేనే చేయాలనిపిస్తుంది, స్ప్రింగ్ ఆనియన్స్తో సహా. సో ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నాను. అండ్ పిల్లలు కూడా, దక్షి చెప్పాను కదా యాజ్ యూజువల్ ఈ మధ్య కటింగ్స్కి ఇవన్నిటికీ బాగా వచ్చి అడుగుతూ ఉన్నాడనమాట. అండ్ ఈరోజు లంచ్ కొంచెం ఎర్లీగా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేయగలను, తను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఎలానో ఇలాంటివన్నీ చేసుకోలేము కదా. అండ్ ఆ రోజు మేము బయటికి వెళ్ళే పని ఉంది, పిల్లల్ని తొందరగా రెడీ చేయాలి, మేము కూడా వెళ్ళాలి కాబట్టి ముందు కుకింగ్, అండ్ ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందు కుకింగ్ చేసుకుంటున్నాను.
అండ్ చికెన్ అయితే కొంచెం చిన్నగానే సాటే చేసుకోండి, ఎందుకంటే తొందరగా చేసినా సరే అది లోపల కుక్ అవుదన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. సో మంచిగా క్రిస్పీగా మంచిగా కుక్ అయింది. అండ్ అది ఒక పక్కకు జరిపి అందులోనే ఎగ్ కూడా వేసేసాను. సో ఎగ్ స్క్రాంబుల్ చేసుకుంటే ఇంకా రెండు కలిపి ఒకసారి అయిపోతాయని చెప్పేసి ఇంకా అలా చేసేసాను అనమాట టుగెదర్. ఎగ్ చికెన్ కొంచెం పక్కకి తీసేసుకొని జస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో గార్లిక్ చాప్ చేసుకున్నాను. నేనైతే జింజర్ యాడ్ చేయనండి, ఎందుకంటే జింజర్ పిల్లలు తినలేరు. సో అవి తీయడం కూడా కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా గార్లిక్ ఒకటే యాడ్ చేసుకున్నాను. అండ్ చికెన్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కదా. అండ్ ఇక్కడ కొంచెం గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక, మరీ ఎక్కువ ఫ్రై చేయండి ఎందుకంటే అవి కొంచెం మాడిపోయినా కొంచెం చేదులా అనిపిస్తాయి. సో అందులోనే క్యాబేజ్ అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాయి. ఇవి సాటే అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దాని తర్వాత ఏమంటారు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని, కూరగాయలు మరీ ఫ్రై అయిపోకూడదండి, అప్పుడు టేస్ట్ రాదు, కొంచెం పచ్చిదనం ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత కొంచెం టమాటో కెచప్ అండ్ కొంచెమే సోయా సాస్ యాడ్ చేశాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి చాలా కొంచెమే యాడ్ చేశాను, ఇంకేమీ యాడ్ చేయలేదు. కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను అంతే. సో జస్ట్ మనం అవన్నీ సాటే చేసుకున్నాక ఇంకా నూడిల్స్, మనం చేసుకున్న ఎగ్, చికెన్ ఇవన్నీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అండ్ ఇందులో వాళ్ళు మిల్లెట్ నూడిల్స్తో పాటు ఇచ్చిన మసాలా కూడా యాడ్ చేశాను. నేను ఇదే ఫస్ట్ టైం తినడం, సో ఆ మసాలా ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి కోసం అన్నట్టు యాడ్ చేశాను. ఆ మసాలా యాడ్ చేసుకోకపోయినా మనకి టేస్ట్ వైజ్ బాగుంటుంది. వాడు ఇచ్చాడు కాబట్టి కొంచెం హెల్దీ వర్షన్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి యాడ్ చేశాను, ఎందుకంటే మిల్లెట్ నూడిల్స్ కదా, సో టేస్ట్ మళ్ళీ డిఫరెంట్గా ఉంటుందేమో అని. బట్ ఓకే, బాగానే ఉంది. ఆ మసాలా వల్ల ఎక్కువ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏం లేదు కానీ బట్ ఓకే, బాగానే ఉంది ఆల్ టుగెదర్. సో ఇలా మా లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది. తీసుకో, స్పూన్ కావాలా? యా చెప్పు, బాగుందా దక్షిత్? ఇలా చూడు, హాట్ ఉందా? వెళ్ళు. దక్షిత్ ఎగ్జైట్మెంట్ చూడండి, వాడు ఎగ్జైట్మెంట్ తీసుకోవడంలో తప్ప తినడంలో ఉండదు, ఏ ఫుడ్ ఐటమ్ అయినా అంతే. అండ్ ఇక్కడ ఆషీకి హాట్ బాక్స్లోకి తీసి పెడుతున్నాను అనమాట. ఆషీకి అరౌండ్ 12 ఆ టైంకి రెగ్యులర్ స్లీపింగ్ టైమ్. సో ఇంక తను లేచాక వేడిగా ఉంటాయిలే, మరి చల్లగా అయిపోతే బాగో అని చెప్పేసి ఇంకా ఆషీకి హాట్ బాక్స్లో తీసి ఇంకా మేము ముగ్గురు అయితే లంచ్కి కూర్చున్నాము. ముందు మేము తినేసి మేము రెడీ అయితే ఈలోపు ఆషీ కూడా లేస్తే రెడీ చేయొచ్చు అని. అండ్ ఇక్కడ తను అడుగుతున్నాను అనమాట ఎలా ఉంది టేస్ట్ అని, ఎందుకంటే మసాలా యాడ్ చేశాను కదా, సో దానివల్ల ఏమైనా చేంజ్ అయిందా ఏంటి అని. అండ్ యమ్మీగా వచ్చాయి. సో ఎవరికైనా పిల్లలకి ట్రై చేయాలనుకుంటే మిల్లెట్ నూడిల్స్ ట్రై చేయండి. ఈ మధ్య చపాతీతో కూడా చేస్తున్నారు కదా, సో అది కూడా ట్రై చేస్తే తప్పకుండా మీతో కూడా షేర్ చేస్తాను. ఇలా తిను అది చూడు ఎలా తింటున్నాడు. బాగుందా? అషి అన్నావు నువ్వు, అది అందుకని అషి ఎక్కడ ఉందని ఎత్తుకుంటున్నాడు. అషి స్లాఫిన్ చేసింది, స్లాఫిన్ చేసింది. నువ్వు తినేసే మరి, లేచాక చెల్లికి కూడా పెడదాం. పెట్టుకో, ఫోక్తో తీసి చేస్తుంది. దండం పెట్టుకున్నారా? ఉన్నమ శివాయ దక్షిణ్ అలా అనుకోండి, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. స్వామి స్వామి నాకు తొందరగా సీట్ రావాలి, వెళ్ళాలి. ఓ
శివాయ చెప్పు. చిన్నడు ఎలా దిగిపోతావు? దక్షిణ నడి కిందకి కదా. ఇవి ఇద్దరు నించోండి, స్మైల్ ఫోటో తినా. కూర్చో అశ్మా, కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? కిండర్ గార్డెన్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు దక్షిత్? ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో దక్షిత్కి అయితే మేము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చా కిండర్ గార్డెన్కి పంపించట్లేదా అని అడిగారు కదా. మేము అంతకు ముందున్న ప్లేస్లో కిండర్ గార్డెన్ మాన్పించేసాము, ఎందుకంటే హౌస్ షిఫ్ట్ అవుతాము ఇండియా నుంచి రాగానే అని చెప్పి ముందే మాన్పించేసాం. బట్ ఇక్కడ మేము అక్కడ హౌస్ వెకేట్ చేసే 3 months ముందు మేము ఇండియాకి వచ్చే ముందే జూన్లోనే అప్లై చేసాము. ఆల్మోస్ట్ హెల్బ్రోన్లో చాలా ప్లేసెస్లో అప్లై చేసాం, కానీ ఎక్కడ అప్లై చేసినా 1 year వరకు వేకెన్సీ లేదు, 1 year తర్వాత వెయిటింగ్ లిస్ట్లో పెడతామని చాలామంది చెప్పారు. ఇంకా అప్పుడే మెంటల్గా మైండ్ ప్రిపేర్ చేసుకున్నాం. కొన్ని వెళ్ళాము, ఇంకా కొన్ని రిక్వెస్ట్ చేసాము, రిక్వెస్ట్ చేయించాము. బట్ ఏ రకంగా చేసినా ఎక్కడ అవైలబిలిటీ లేదన్నారు. మాకు రీసెంట్గానే ఒక మెయిల్ వచ్చిందనమాట. మాకు కొంచెం దగ్గరలో ఒక 10 minutes వాకబుల్లోనే ఒక కిండర్ గార్డెన్ నుంచి మెయిల్ వచ్చింది. సో అప్లికేషన్ తీసుకోవడానికి రండి అని. బట్ మాకు అర్థం కాలేదంటే జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి ఇమ్మన్నారా లేకపోతే ప్లేస్ వచ్చిందా అన్నది మాకు క్లారిటీ లేదు. ఇంకా అది మేము వెళ్ళిన రోజు అనమాట. సో డౌట్తోనే వెళ్ళాము. అంటే మేబీ వేకెన్సీ లైన్లో పెట్టడానికి పిలిచారేమో అన్నట్టు. ఎస్పెషల్లీ హెల్బ్రోన్లో చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంటుందంట ప్రతి కిండర్ గార్డెన్కి. సో లక్కీగా దక్షిత్కి లాస్ట్ ఇయర్ కూడా అంతే. ఫస్ట్ కిండర్ గార్డెన్ మేము లాస్ట్ ఉన్న ప్లేస్లో అప్లై చేసింది నవంబర్లోనే వచ్చింది, నవంబర్ 2 అలాగా. సో ఇక్కడ కూడా అంతే ఎగ్జాక్ట్గా అదే టైంకి వచ్చింది. అండ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ రోజు చాలా డౌట్ఫుల్గానే వెళ్ళాము, అండ్ నార్మల్గా రమ్మంటున్నారేమో అని. బట్ వెళ్ళాక అర్థమైంది కిండర్ గార్డెన్లో ప్లేస్ దొరికింది అని. సో వీ ఫెల్ట్ సో హ్యాపీ. పూజ చేశాక మాకు ఇలా రావడం సో చాలా పాజిటివ్గా అనిపించింది. మేమే షాక్ అయ్యామన్నమాట, ఏంటి నిజమేనా అన్నట్టు. సో వెళ్ళి వాళ్ళు కొన్ని ఫామ్స్ అవి ఇస్తే అన్నీ తీసుకున్నాము. అండ్ కిండర్ గార్డెన్ చూపిస్తా అని చెప్పారు. సో ఇక్కడ అదే చూస్తున్నాం అనమాట. ఇంకా దక్షిత్ ఫుల్గా ఆడుకుంటున్నాడు. అండ్ లక్కీగా ఇది మా ఇంటికి కొంచెం వాకబుల్లోనే వచ్చింది. మేము చాలా దూరంలో కూడా అప్లై చేసామంటే వాక్ చేసుకొని వెళ్ళే అంతలా కాదు, కొంచెం ఆ బస్ కానీ కారు కానీ తీసుకోవాలి. బట్ ఆ ప్లేసెస్లో వచ్చి ఉంటే కనుక కష్టము. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక దాంట్లో కిండర్ గార్డెన్ మనం అప్లై చేసిన దాంట్లో ఏదైనా ఒక్కటి వచ్చినా మనం మార్చుకోవడానికి ఉండదు, ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలి, వేరే దాంట్లో ప్లేస్ ఇవ్వరు. అండ్ ఇప్పుడు దక్షిత్కి వచ్చింది అయితే 6 hours వచ్చిందనమాట. సో నేనేం జాబ్ చేయట్లేదు కాబట్టి ఫుల్ టైం అయితే ఇవ్వరు. ఇంకా టైమింగ్స్ ఇవన్నీ ఎప్పటి నుంచి ఏంటనేది మేము డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాక కన్ఫర్మ్ చేస్తారు. మోస్ట్లీ జనవరి నుంచి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. బట్ ఆ రోజు అయితే ఆనందానికి అవధులు లేవన్నమాట. అంటే ఇద్దరిని హ్యాండిల్ చేస్తూ నేను 1 year ఉంచుకోవాలన్నట్టు ఫిక్స్ అయిపోయాము. బట్ అనుకోకుండా అయితే వేకెన్సీ ఉందని చెప్పారు. ఇంకా అక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా ఫైనల్లీ హ్యాపీగానే ఇంటికి తిరిగి వచ్చాము. Get up. నడు అశ్వమ్మ. షూ సాక్స్ ఉంచే నాన్న, చేతితో తీయాలి. అశ్వి నువ్వు కూడా తీసే, సాక్స్ తీసే. ఐస్ క్రీమ్ జాకెట్ తీసే. అశ్విమా ముందు సాక్స్ తీ, తర్వాత జాకెట్ తీస్తా నీకు. అడికి రాదు, నేను చేస్తున్నాడు. హలో హలో.
సో ఎస్ ఇప్పుడే ఇంటికి వచ్చాం. దగ్గరికి వచ్చాం. అమ్మా ఏంటమ్మా హాయ్. హలో హాయ్. సో ఇప్పుడే ఇంటికి వచ్చేసాము అండ్ వీఆర్ హ్యాపీ. యాక్చువల్గా మేము కిండర్ గార్డెన్కి ఇల్లు షిఫ్ట్ అవుదామని అనుకున్నప్పుడు జూన్లో అప్లై చేసాము ఇక్కడ కిండర్ గార్డెన్స్లో. బట్ ఏది మాకు అన్ని 1 year 1.5 year వరకు అసలు ఖాళీనే లేవు, చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 10 దాకా అప్లై చేసాము. అప్లై చేసిన ప్రతి దాని నుంచి కాల్ వచ్చి 1 year వెయిట్ చేయాలి అలా చెప్పారు. మైండ్ ఫిక్స్ చేసుకున్నాము. ఓకే ఇద్దరు చిన్నపిల్లలు కదా, సో హ్యాండిల్ చేయాలి. ఓకేలే ఇంకా తప్పదు, మన చేతిలో ఏముండదు, ఇక్కడ వాళ్ళు ఇస్తేనే మనం చేసుకోగలగాలి కాబట్టి. అండ్ లక్కీగా దక్షిత్కి లాస్ట్ ఇయర్ మేము కిండర్ గార్డెన్ కి నార్మల్ గా అప్లై చేసాం. అప్పుడు కూడా సేమ్ నవంబర్ ఎండ్ లో వాడికి ఇలా అడ్మిషన్ వచ్చిందని లెటర్ వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా సేమ్ టైంలోనే వచ్చింది. అండ్ వాడు అక్కడ జాయినింగ్ కూడా జనవరిలో, అండ్ ఇక్కడ కూడా లక్కీగా జనవరిలోనే జాయినింగ్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కిండర్ గార్డెన్ మొత్తం వెళ్ళి చూసాము, డాక్యుమెంటేషన్ అంతా ఇచ్చారు. అవన్నీ సబ్మిట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం జాన్ నుంచి పంపించేయచ్చు. సో 6 hours కి ఇచ్చారనమాట. నేను కూడా వర్కింగ్ అయితే మన అవర్స్ పెంచుకోవచ్చు, లేకపోతే పెంచుకోవడానికి ఉండదు. అండ్ అషి కూడా అడిగాము ఏమన్నా పాసిబిలిటీ ఉంటే చూడండి అని, అప్లై చేయండి చూద్దాం అన్నట్టు అన్నారు. సో హోప్స్ అయితే లేవు, చిన్నది కాబట్టి. అండ్ నేను ఏదన్నా వర్కింగ్ ఏమన్నా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బయటకు వెళ్ళాలి అంటే మేబీ ఏమన్నా పాసిబిలిటీ ఉండొచ్చు. బట్ హ్యాపీ దక్షిత్కి అయితే దొరికింది అని. అషి చీ బ్యాడ్ తుడుచుకో ఇదిగో. సో అదనమాట. పొద్దునుంచి అసలు నిన్నటి నుంచి బాగాలేదు, ఫుల్ కోల్డ్. ఇందాక టాబ్లెట్ వేసుకొని వెళ్ళాను. అషికి నాకు కోల్డ్. ఫస్ట్ మా హస్బెండ్ నుంచి తను రికవర్ అయ్యారు, మాకు అందించారు. నిన్నటి నుంచి చాలా హారబుల్ గా ఉందన్నమాట. నైట్ అసలు నిద్ర పట్టలేదు, చాలా ఎక్కువగా ఉంది. డోలో వేసుకుంటూ సెట్ చేసుకుంటున్నాం స్లోగా. అండ్ ఇప్పుడైతే ఇంక రిలాక్స్ అయిపోతాం. ఈ రోజు తను సిక్ లీవ్లో ఉన్నారు. అండ్ ఆఫ్టర్నూన్ ఇచ్చారనమాట మాకు కూడా అపాయింట్మెంట్. ఇంకా దగ్గరే వాకబుల్లోనే, ఇంటి నుంచి ఒక 10 minutes వాక్, స్ట్రైట్ రోడ్ అనమాట. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే వచ్చేస్తుంది. అండ్ రోజు వాకబుల్లోనే వచ్చింది కానీ నేను 3 floors దీన్ని ఎత్తుకొని దిగి మళ్ళీ వచ్చి ఎక్కి నడిచి వచ్చి అన్ని నడిపించుకొని రావాలి. అదే టాస్క్. చూడాలి ఇద్దరిని స్టాలర్స్లో అంటే నేను ఒక్క హ్యాండ్తో ఇద్దరిని హ్యాండిల్ చేయలేను. బట్ వాడు నడుస్తాడు బాగానే, సో ప్రాబ్లం ఏం లేదు. దక్షిత్కి అలవాటు అయిపోతుంది వాడికి కూడా. ఎస్ వీఆర్ హ్యాపీ ఫైనలీ. వెయిట్ ఈజ్ ఓవర్. నేను ఇంక ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. ఓకే 1 year ఇంట్లోనే ఉంటారు పిల్లలు ఇద్దరు, 1 year హ్యాండిల్ చేయాలని. గాడ్స్ గ్రేస్ వాడికి వచ్చేసింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చింది, ఇప్పుడు ఇదే. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవ్రీడే ఈ టైం పడుకోవాలి, ఈ టైం మెయిన్ అవన్నీ అదంతా ఒక సైకిల్లో వెళ్ళిపోతూ ఉంటది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే నాకు ఇప్పుడు ఈ ఏజ్ చాలా పర్ఫెక్ట్ ఏజ్. దక్షిత్కి చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు, అన్ని నేర్చుకుంటారు. అంటే చాలా ఎంతూసియాజం గా కొత్తది ఏదైనా ఇలా నేర్చుకుంటారు. దక్షిత్ చాలా ఫాస్ట్ గా ట్యూన్ అయిపోతాడు వేటికైనా సరే. అన్ని రకాల అంతే. దక్షిత్తో నాకు అదొక అంటే కొన్ని విషయాల్లో ఇనీషియల్గా భయం వేసింది కానీ తర్వాత లేటర్ ఆన్ చాలా ఫాస్ట్గా పికప్ అయ్యాడు. సో ఈ టైంలో ఉంటే బాగుంటుంది కదా. జర్మన్ కూడా తొందరగా నేర్చుకుంటాడు, కొత్తవి నేర్చుకుంటాడు అని అనిపించింది. చూద్దాం ఎలా అవుతుందో. ఎలాగో వ్లాగ్స్లో మీరు చూస్తారు ఎలా జరుగుతుంది ఏంటి అని. అషి నేను క్లీన్ చేసుకున్నా. సో వ్లాగ్ అయితే చూడండి. కాసేపు కొంచెం రిలాక్స్ అయ్యి వేడివేడిగా ఏమన్నా తీసుకోవాలి. రన్నింగ్ నోస్ ఉండి చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకైతే. దక్షిత్ అయిందా? తిన్నావా? ఏం తిన్నా? ఐస్ క్రీమ్ అంతా క్రీమ్ చేశాడు. ఏం తిన్నా? ఫ్లోర్ నేను తుడిచానులే, నేను తుడిచాను. అది నేను ముక్కు తుడుచుకుని రషిమా. చిచ్చి వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసాయి. గో వాషింగ్ మిషన్లో వేసాయి. అయ్యయ్యో క్లీన్ చేయాలి. ఇల్లంతా మాప్ పెట్టు. రాత్రే కదా క్లీన్ చేసావు. క్లీన్ చేయాలి. ఆడపిల్లలు ఎలా అయినా. అషమ్మ వాటర్ తీసుకురావా, అమ్మకి వాటర్ తీసుకురావా.
ఏంటి ఏది వాటర్ ఏది వాటర్ ఏది ఎక్కడుంది పాలిష్ అయిందా? నా బంగారు తల్లి అయ్యో అయ్యో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కింద నుంచి రా ఎక్కేసింది. థ్యాంక్ యూ అశ్వి అమ్మ, వాటర్ తీసుకొచ్చావు నా కోసం. థ్యాంక్ యూ అశ్విమ్మ. ఎందుకు మళ్ళీ ఏం కావాలి? అసి అండ్ ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ అలా గ్రాసరీస్కి వెళ్ళామన్నమాట కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి. నార్మల్ డేస్లో అయితే దాని ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం లేట్ అయిపోతుంది, మళ్ళీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఇంకా ఆ రోజు ఎలానో ఖాళీ ఉన్నాం కదా అని. అండ్ టైం మీకు చాలా అయినట్టు అనిపిస్తుంది కానీ అరౌండ్ 4:55 అయిందంటే. పద పద. ఇక అమూల్ పెట్టు, అమూల్ పెట్టు. నువ్వు తింటావా? తిన్నానా? నువ్వు ఇప్పుడు అవన్నీ తిండు. అండ్ ఇక్కడ ప్రసన్న ముందే కాల్ చేసింది అనమాట, గ్రాసరీ స్టోర్లో ఉన్నానని, ఆఫ్లైన్కి వెళ్ళానని. ఇంక మేము కూడా ఎలాగో తీసుకోవాలి కదా, కలిసినట్టు ఉంటుంది అని చెప్పి. అండ్ వ్రతం అప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది కదా, ఫోటో అవి. సో ఇంకా అవి ఇచ్చేసి కలుద్దాం అన్నట్టు ఇంకా మేము కూడా గ్రాసరీ షాపింగ్ వచ్చామన్నమాట. సో తను ముందే వచ్చింది, ఇంకా మేము కూడా వచ్చి కలిసి మాట్లాడుకొని ఇంకా ఆల్ టుగెదర్ షాపింగ్ చేసుకున్నాం. ఇంకా తను షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయింది, ఎందుకంటే పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ కింద గార్డెన్స్ ఉంటాయి కదా. అండ్ మేము ఇంకా కింద ఫ్లోర్ అంతా చూసుకొని ఇంకా పై ఫ్లోర్లో కూడా కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే తీసుకున్నాము. సో కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని ఇంకా బిల్లింగ్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము. అండ్ గ్రాసరీ స్టోర్స్లో ఎప్పుడు మనం ఒకటి అనుకొని వస్తే ఇంకొకటి ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అన్వాంటెడ్వి కూడా, అక్కర్లేనివి, ఇప్పుడు అవసరం లేనివి, ప్రజెంట్ అవసరం లేనివి, ఫ్యూచర్లో అవసరం పడతాయి అన్నవి కూడా చాలా తీసుకుంటాం కదా, అలానే. అండ్ ఇక్కడ బ్లాక్ ఫ్రైడే డీల్స్ జరుగుతున్నాయి అనమాట మేము వెళ్ళిన టైంలో. ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళాము ఆ రోజు. ఎప్పుడు గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళినా నార్మల్ డేస్లో లేట్గానే వెళ్తాం, అరౌండ్ 7-7:30 ఆ టైంకి. బట్ ఆ రోజు 4:35కి వెళ్ళాం. సో తొందరగానే అయిపోయింది కదా అని ఇంకా అక్కడే C&A కూడా ఉంటుంది అనమాట. సో పిల్లలకి ఏమైనా చూద్దాం అన్నట్టు వెళ్ళాను. అండ్ దక్షిత్కి ఈ మధ్య గాగుల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా షాప్లో వాడంతటి వాడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి అక్కడ ఎత్తుకుంటున్నాడు అనమాట, దాన్ని తిప్పుకుంటున్నాడు. నేను అటు ఇటు తిరిగితే వాడు రావట్లేదు ఏంటని చూస్తే ఇక్కడ ఒక చోటను ఉండిపోయాడు. అదంతా తిప్పుకొని వాడికి నచ్చిన దాంట్లో ఒకటి పిక్ చేసుకున్నాడు ఫైనల్లీ. సో తీసుకొని అక్కడ పెట్టుకొని పోజులు కొడుతున్నాడు అనమాట. నేను పిలిస్తే ఇంకప్పుడు పరిగెత్తుకొని వచ్చాడు. అండ్ మేము స్టోర్ నుంచి బయటకు వచ్చే వరకు దాన్ని అయితే అస్సలు వదలలేదు, పెట్టుకొని అద్దం ఎక్కడ కనబడితే అక్కడ ఇలా వెళ్ళి వాడంతటి వాడే అద్దంలోకి వెళ్ళి చూసుకోవడం, నవ్వుకోవడం, మురిసిపోవడం. అసలు పిల్లలు ఎదుగుతూ ఉంటే చిన్న చిన్న యాక్షన్స్ భలే అనిపిస్తాయి. ఇంకా ఫైనల్లీ అక్కడ దక్షిత్కి కొన్ని షాపింగ్ చేశాను. ఇంకా కిండర్ గార్డెన్ వస్తే బోల్ బట్టలు అవసరం పడతాయి. ఇంకా వాడికి ఇప్పటి వరకు నేను వింటర్ వేర్ మరీ ఎక్కువేం కొనలేదు, పెద్ద బయటకు వెళ్ళాం కాబట్టి ఉన్నవే వాడేసేదాన్ని. ఇంకా కిండర్ గార్డెన్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా కొన్ని స్వెట్ షర్ట్స్ టైప్ అలా తీసుకున్నా అనమాట. సో అలా కొన్నే తీసుకున్నా. అషీకి అయితే నేను పెద్దగా ఏం తీసుకోలేదు, ఆల్రెడీ అషీకి చాలానే ఉన్నాయి. సో ఇంకా అలా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ టుమారో. Thanks for watching. Bye bye. Take care.